దిల్ సినిమాలో నటించిన ఈ 5గురు నటులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్య కాలంలో నితిన్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. సై తర్వాత వరుసగా ఫ్లాప్స్ చూశాడు నితిన్. చాలా కాలం తర్వాత ఇష్క్తో హిట్ అందుకున్నాడు నితిన్. ఆ తర్వాత వరుసగా సినిమాలు హిట్ అవుతూ వచ్చాయి. కాగా భీష్మతో హిట్ అందుకున్న తర్వాత మళ్ళీ కథ మొదటికొచ్చింది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో రంగ్దే కాస్త పర్లేదనిపించుకుంది. ఇక ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు నితిన్. ఇక నితిన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రాల్లో దిల్ ఒకటి. దిల్ సినిమాతోనే నితిన్ని హీరోగా గుర్తించారు ఆడియన్స్. అయితే జయం సినిమాతో సక్సెస్ అందుకున్నప్పటికీ ఆ క్రెడిబిలిటీ అంతా డైరెక్టర్కే సొంతమైంది. దిల్ సినిమాతో నితిన్ మాస్ ఆడియన్స్కి సుపరిచయం అయ్యాడు. ఈ సినిమాతోనే నిర్మాత దిల్ రాజు నిర్మాతగా పరిచయం అయ్యారు. వివి వినాయక్ దర్శకత్వం వహించిన దిల్ సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో నితిన్కు జోడీగా నేహా నటించింది. అయితే ఈ సినిమాలో నటించిన 5గురు ప్రముఖ నటులు కన్నుమూశారని మీకు తెలుసా? దిల్లో నటించిన దిగ్గజ నటులు 5గురు కన్నుమూశారు. వారు ఎవరో ఒకసారి చూద్దాం. దిల్లో తన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన ఎంఎస్ నారాయణ ఈ సినిమాలో లెక్చరర్ పాత్రలో నటించి పువ్వులు పూయించారు. అయితే ఎంఎస్ ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించారు. అలాగే దిల్ సినిమాలో నితిన్కు తండ్రిగా నటించిన చలపతిరావు గుండెపోటుతో మరణించారు. అలాగే నితిన్కు మామయ్యగా నటించిన ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ కిడ్నీ సమస్యతో మరణించారు. దిల్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ప్రముఖ నటుడు ఆహుతి ప్రసాద్ కూడా 57 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అదేవిధంగా హీరోయిన్కు తాత పాత్రలో నటించినటువంటి రాజన్ పి దేవ్ కూడా అనారోగ్యంతో కన్నుమూశారు.